అరకు ఉత్సవాలకు వచ్చాం, చలి ఉత్సవాలు అనమాట. ఈ చలి ఉత్సవాల భాగంగా చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ చలి ఉత్సవాలు అయితే ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుతున్నారండి. ఇదే ఎంట్రన్స్ అనమాట, లోపల చూద్దాం అనమాట అక్కడ ప్రోగ్రామ్స్ ఎలాగ ఉన్నాయి అనేది. మీకైతే ఇప్పుడు వీడియో చూపెడతాను. అసలు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపల వెళ్దామా ఫ్రెండ్స్. చూడండి బయట నుండి జాయింట్ వీల్ చాలా పెద్దగా రంగులు కనిపిస్తుంది. లోపలకైతే ఎలా ఉంటుందో చూద్దాం మనం అయితే. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రీ దారి అనమాట. ఇలా వెళ్తే మనకు లోపల వెళ్ళడానికి వీలుంటది. మా గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా పూరి గుడిసెలో నివసిస్తామనేది ఇక్కడ డెమో చూపెడుతున్నారండి. ఇక్కడ చూడండి లోపల తాతగారు అయితే ఉన్నారు. అసలు చూడడానికి అయితే తాతగారు మనిషిలాగానే ఉన్నారు, కాకపోతే అది బొమ్మ. ఈ అరకు ఉత్సవం అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుతుంటారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మన గిరిజన ప్రాంతాల్లోనే ఏటేటి ఉపయోగిస్తారు అనేది పరికరాలు ఇవి అవి మొత్తం ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇవి అంతా కూడా విజిటింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలా బెస్ట్ గా పెట్టారు. ఇక్కడ చలి ఉత్సవాల్లో లైటింగ్ బోర్డు పెట్టారు, చాలా సూపర్ గా ఉంది ఇక్కడైతే. ఈరోజు అరకు ఉత్సవాలకు వచ్చామన్నమాట. ఇప్పుడు హాట్ బిల్ దగ్గర వెళ్ళబోతున్నాం. అయితే మన సబ్స్క్రైబర్ అంట, సో నా వీడియో అయితే చూస్తుంటారంట. ఈ హాట్ బిల్ అయితే ఫస్ట్ సార్ నేను చూడడం ఫ్రెండ్స్, అరకులో ఉత్సవాల భాగంగా అయితే నేను ఎప్పుడైతే చూడలేదు. సో ఈ మెమొరబుల్ అయితే నేను మర్చిపోలేను. అండ్ పైకి ఎక్కదాం అనుకున్నాను కానీ నాకైతే అమౌంట్ లేక ఎక్కలేదు. మీరు ఎప్పుడైనా ఈ హాట్ బిల్ లెక్క ఉంటే కింద కమెంట్ పెట్టండి. అండ్ మన సబ్స్క్రైబర్ ఎంతమంది అరకు వచ్చారో వీడియోని లైక్ చేయండి. ये जो कैटेगरी है